అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గానికి వెళ్ళుట అంటాం కదండి. అది ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా ఈ పోలిపాడ్యమి రోజు తేదీ తిథి ఏ సమయానికి మనం దీపాలను నదిలో వదిలిపెట్టాలి, 365 వత్తులు ఈరోజు వెలిగించుకోవచ్చా, కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వాళ్ళు దీపాలు వదులుతారు కదా, కార్తీక మాసం నెల రోజులు చెయ్యలేని వాళ్ళు కూడా దీపాలు వదలొచ్చా, అయితే పోలిపాడ్యమి రోజు నాన్ వెజ్ తీసుకోవచ్చా, ఈరోజు నక్షత్రం ఏంటి, తిథి, అదేవిధంగా దీపాలు వదిలే సమయము అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తానండి. ప్రతి ఒక్కటి కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా చిన్న వీడియో. ముందుగా అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం. పోలిపాడ్యమి అన్నది మార్గశిర మాసంలో వస్తుందండి. కార్తీక మాసం అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజునే మనం పోలిపాడ్యంగా జరుపుకుంటాము. అయితే ఈ పోలిపాడ్యమి మనకి ఎప్పుడు వచ్చింది అంటే డిసెంబర్ 1, డిసెంబర్ 2 రోజులు తిథి ఉంది. తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ముందుగా తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 1 డిసెంబర్ 2024 ఆదివారం పగలు 11:03 ప్రారంభమవుతుందండి. 2వ తేదీన డిసెంబర్ 2024 సోమవారం పగలు 12 గంటల వరకు ఉంటుంది. అయితే మనం ఏ రోజైనా తెల్లవారుజాము తిథి ఉన్న సమయంలోనే పూజలు చేసుకుంటాం కనుక మనం పోలిపాడ్యమి 2 డిసెంబర్ 2024 సోమవారం చేసుకుంటే చాలా మంచిదండి. అందులోని సోమవారం చాలా మంచి రోజు. ఈరోజు నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం పగలు 3:53 వరకు ఉంటుందండి. తదుపరి మూలా నక్షత్రం అన్నది వస్తుంది. పోలిపాడ్యం రోజున నదిలో దీపాలు వదులుతాం కదండి. అదైతే మార్నింగ్ అంటే ఉదయం 6:18 లోపు మనం దీపాలను అయితే వదలవలసి ఉంటుంది. నక్షత్రాలు కృతికా నక్షత్రాలు ఉన్న సమయంలోనే ఈ దీపాలని వదిలిపెట్టాలి. అయితే ఎన్ని దీపాలు వదలాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే వీడియోలో చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వాళ్ళే దీపాలు వదలాలా అంటే కార్తీక మాసం నెల రోజులే కాదండి. కార్తీక మాసంలో ఒక్కరోజు చేసిన వాళ్ళైనా సరే ఈరోజు దీపాలు వదలొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఈరోజు దీపం వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది. అయితే ఈరోజు నాన్ వెజ్ తీసుకోవచ్చా, కార్తీక మాసం నెల రోజులు మేము నాన్ వెజ్ తినలేదు ఈరోజు తీసుకోవచ్చా అంటే నాన్ వెజ్ ఈ ఒక్కరోజు మానేయాలండి. ఎందుకంటే పోలిపాడ్యమి పూజ చేసుకున్నాం కనుక ఈరోజు చక్కగా ఇంట్లో అన్ని నైవేద్యాలు స్వామివారికి పెట్టి చక్కగా పూజ చేసుకుంటాం కనుక మనం ఈరోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. మరియు పోలిపాడ్యం రోజు మనం కార్తీక మాసం నెల రోజులు పూజ చేస్తాం కదా. అయితే పోలిపాడ్యం రోజు ఎన్ని వత్తులు వదలాలి అంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా వదులుతారండి. ఒకరు 31 వత్తు వదులుతారు. ఎందుకంటే ఈ కార్తీక మాసం 31 రోజులకి 31 వత్తు వదులుతారు. మరియు కొందరైతే 33 వత్తులు వదులుతారు. 33 వత్తులు ఎందుకంటే 2 వత్తులు వినాయకునికి ఉన్న 31 వత్తులు కార్తీక మాసం నెల రోజులు పూజ కోసము. కొందరు 35 వత్తులు, 2 వత్తులు వినాయకునికి, 2 వత్తులు గంగాదేవికి, 31 వత్తు నెల రోజులు కార్తీక మాసానికి వదులుతారనమాట. ఇలా వదులుతారు. కానీ అన్నిటికన్నా శ్రేష్టం ఏంటి అంటే మనం 33 వత్తులు శ్రేష్టమండి. ఎందుకంటే 11, 11, 11 ఇలా 3 11ల కింద మనం విభజించి వత్తులను పెట్టుకొని వదిలితే చాలా మంచిది. 33 వత్తులు వదిలితే చాలా శ్రేష్టం అన్నమాట. ఈరోజు 365 వత్తులు వెలిగించవచ్చా అంటే తప్పకుండా వెలిగించవచ్చండి. ఈరోజు తులసి కోట గారు కానీ, దేవుడి మందిరంలో కానీ, దేవాలయంలో కానీ, లేదా గంగాదేవిని పెట్టుకుంటాం కదండి ఇంట్లో కానీ, లేదా మీరు నది దగ్గరికి వెళ్తారు కదా, అక్కడైనా సరే మీరు 365 వత్తుల్ని ఈరోజు వదులుకోవచ్చు. అరటి డొప్పలు లేని వాళ్ళు మరి ఎలా చేసుకోవాలి అంటే అరటి డొప్పలు లేకపోతే కొబ్బరి చిప్పల్లో కానీ, లేదా ఆకులు ఉంటాయి కదండి, విస్తరాకులతో చిన్న చిన్న కప్స్ అమ్ముతున్నారు కదా, వాటిలో కూడా వదులుకోవచ్చండి. మనకి భక్తి ఉండాలి కానీ మార్గం ఏదైనా ఉంటుంది. అదే పోలి కథ మనకి వివరిస్తుందన్నమాట. ఆమెకు దీపారాధన చేసే శక్తి లేకపోయినా సరే ఎలాగైనా సరే భక్తి శ్రద్ధలతో చిన్న గోరంత దీపం ఆవిడ్ని స్వర్గానికి తీసుకువెళ్ళింది. అంటే భక్తి శ్రద్ధ అన్నది అక్కడ ఇంపార్టెంట్ అని
ఈ కథ మనకి నిరూపిస్తుంది అండి. అందువల్ల ఎలా చేసినా సరే పర్వాలేదు, మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితో చక్కగా చేసుకోవచ్చు. పోలిపాడ్యమి గురించి తెలుసుకున్నాం కదండి. పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, సమయము అన్నీ కూడా వివరించాను కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కార్తీక మాసం నెల రోజులు చేయలేని వాళ్ళు తప్పకుండా ఈ రోజైనా సరే దీపాలని వదలండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.